మట్టుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్య పరంగా, వైద్య పరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది. అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది, చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే. అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే. ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కెపాసిటీ 3.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 6 మిలియన్ టన్నులకు తీసుకెళ్లారు. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు ఉంది ఇది. అదేవిధంగా ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉంటే దానికి ఒక 1000 మెగావాట్స్ యాడ్ చేసి 2000 మెగావాట్స్ చేశారు. బిహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో, ఎల్ఎన్టీకి వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు బెల్ కంపెనీకి, బిహెచ్ఈఎల్కి కంపెనీకి అది మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది ఇండియన్ నేవీలోకి మెర్జ్ చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు. అదే విధానంలో, అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని ఆశించాం. ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది. మొన్ననే చూసాం, మీరు జిందాల్ వాళ్ళకి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక ఎంఓయూ జరిగిందంటారు. ఇదే జిందాల్ వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంఓయూ రాసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఒక 500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళు జిందాల్ వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీన్ని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏమి కాదు ఇవన్నీ. ఎంతోమంది ఎన్ని రోజులు అక్కడ నిరాహార దీక్ష, సుమారు 1000 రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు. 1052 రోజులు అంటున్నారు. ఇన్ని రోజులు కాదు, ఇంకో 1000 రోజులు కూర్చున్నా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆగకుండా ఉంటుంది అన్నది చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనకుంటాయి. కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు. కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అదే మన ఉత్తరాంధ్ర ఐక్యవేదిక తరపున మీరు పిలుపునిస్తారు? ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కాదు మాది, ఉత్తరాంధ్ర చర్చా వేదిక. చర్చా వేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి చేయడం ఒకటి. రాజకీయంగా ఏ పార్టీ చేయాలా, ఏ పార్టీ చేయకూడదు అన్నది కాదు వేదిక. ఇప్పుడు ఉన్నటువంటి మాకు అభివృద్ధి, అందుకే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాను. ప్రాజెక్ట్స్ వరకు అవ్వాలి, అది మా ఇంట్రెస్ట్. అది ఎవరు చేస్తారంటే వాళ్ళే చేశారని చెప్తాం, ఎవరు చేయకపోతే చేయలేదని చెప్తాం. అదే సార్, ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. మన 4.5 సంవత్సరాలు అయింది. మరి ఆయన దగ్గర ఏమైనా అద్భుతాలు ఉంది ఈ 6 మాసాల్లో? పోలవరం, ఉత్తరాంధ్ర సుశీలతో ఏమైనా పూర్తి చేసేటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు. అందువల్ల ఈ 6 నెలలు వెయిట్ చూడమంటాడు. నా అభిప్రాయంతో పనే ఉంది, ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఏమండి తెలియదండి ఇంకా.
సార్ మీ క్యాడర్ లో ఉత్సాహం ఎప్పుడు నింపబోతున్నా చెప్పండి. చూద్దాం. ఆలోచిస్తాను, సీరియస్ గా దీని మీద ఆలోచించి ఏం లేదు, అలాంటిది ఏం లేదు, డేట్ లేదు. కాదండి, ఎన్నికల్లో మీ రాజకీయంలో నేను చెప్పే కదా, నాకైతే ఒత్తిడి అయితే ఉంది దాని మీద. కదా ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దాని మీద తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జాబీ చేయడానికి కూడా అవకాశం లేదు. అంతే కదా. టైం టైం అది కాదు, ఆట వేయడానికి కూడా టైం లేదు. ప్రజల టైం లేదు, మీ అమ్మాయి టైం లేదు, మాకు టైం లేదు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ పార్టీ అనేది అది వేరే. సార్ ఈ రోజు మాట్లాడిన దాన్ని బట్టి మీరు కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు, అంటే టీడీపీలో జాయిన్ అవబోతున్నారు అనుకోవచ్చు. నేను మాట్లాడింది వైసీపీ కాదు, ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడింది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని చెప్తాను. ప్రస్తుతం వైసీపీ ఇప్పుడు గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక అనుకున్నాం, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు చాలా అజిటేషన్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ వైసీపీ ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం మాకు చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేసాం. ఇవి వాళ్ళు ఎలక్షన్ లో ప్రామిస్ చేశారు, ఇవన్నీ చేస్తాం. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి ఇవన్నీ. ఉత్తరాంధ్ర చర్చ సుజలిస్తామంట కానీ పోలవరం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నవి కదా, కొత్తవేం కాదు. ఆ మేనిఫెస్టోలో ఉన్నవే ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేయాలి కదా. అది ఎవరైనా అడుగుతారు. ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రోజైతే ఈ ప్రభుత్వం ఉంది, ఇది కాదు ఎవరన్నా వాళ్ళనే అడుగుతాం. ప్రభుత్వం 98% అన్ని హామీలు అమలు చేస్తామని అంటున్నారు. మరి ఏ హామీలు చేశారు చెప్తే ఇప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అమలు చేశారా? ఇది అమలు చేశారంటే ఇప్పుడు వదిలి వెళ్ళిపోతాను నేను. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు, నేను అభివృద్ధి గురించి మాట్లాడలేదు. సంక్షేమం గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేసరికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చూస్తేనే మనం విపులంగా చూడగలుగుతాం ప్రపంచాన్ని.